హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇలా బొబ్బరి చిక్కుళ్ళు, ఇంకా ఇందులోకి ప్రాన్స్ అండి. ప్రాన్స్ బొబ్బరి చిక్కుళ్ళు ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రాన్స్ ఇంకా బొబ్బరి చిక్కుళ్ళతో దగ్గరగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్తో పాటు తీసుకున్న పుల్కా చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ లాంగ్ బీన్స్ ఫుల్గా ఫైబర్తో ఉన్న ఫుడ్ అండి. తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇందులో ఇలా ప్రాన్స్ వేసుకొని ప్రోటీన్ వాల్యూ పెంచుకొని తీసుకుంటే ఇంకా మంచిదండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ లాంగ్ బీన్స్ మనం ఎప్పుడు తీసుకున్నా కూడా గ్రీన్గా, డార్క్ గ్రీన్గా ఉన్నవే తీసుకోవాలండి. అవే లేతగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇవి లైట్ కలర్ వచ్చేస్తే కనుక ఇవి ముదిరిపోయినట్టండి. వాటిని కాకుండా బాగా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. ఇలా కడిగిన తర్వాత ఇలా పైనుంచి ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకొని, కింద కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని, వీటిని మనం ఎన్నైతే కట్ చేయగలుగుతామో అన్నీ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మొత్తం అన్నీ ఇలా ఎక్కువగా మనం కట్ చేసి సింపుల్గా కట్ చేసుకుంటే కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని అన్నీ ఈక్వల్గా పెట్టుకొని వీటిని ఇప్పుడు బాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ప్రాన్స్లోకి చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఈరోజు నేను చేసిన ఈ ప్రాసెస్లో చేస్తే మీరు పర్ఫెక్ట్గా కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా అయితే ఈ కర్రీ చేస్తే ఎవరికి సెట్ అవ్వదండి, ఎందుకంటే అది కొంచెం పసరుగా ఉంటుంది కాబట్టి ఆ కర్రీలో అది పర్ఫెక్ట్గా మనము చూసి కుక్ చేయకపోతే అది మీకు ఆ కర్రీలో వచ్చేసి టేస్ట్ అంతగా బాగోదు. కానీ ఈరోజు నేను చేసినట్టు పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాన్స్తో అయితే ఇంకా బాగుంటుంది. మనం ఎక్కువగా నాన్ వెజే తినేవాళ్ళకి, వెజిటబుల్ తినని వాళ్ళకి ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా కొంచెం లైట్ కలర్లో ఉన్న వాటిలో కొంచెం ముదిరిపోయి ఉంటే కనుక వాటి పైన ఉన్న తొక్కని తీసేసి ఇందులో ఉన్న పిక్కలను మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ పిక్క అయితే మాత్రం ముదిరినా పర్వాలేదు, కుక్ అయినప్పుడు బాగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే ముదిరిపోయినవి ఏమన్నా ఉన్నా వాటిలోంచి పిక్కలను తీసేసుకొని పైన వెళ్ళిపోయి ఉన్న వాటిని తీసుకొని లోపల పిక్కను మాత్రం ఉపయోగించుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం మనం దీంట్లోంచి కలెక్ట్ చేసుకొని ఈ తొక్కలను మాత్రం పాడేద్దామండి. ఈ పిక్కను మాత్రమే యూస్ చేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకుందాము. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అండి. ఇది ఈ బీన్స్ కూడా లోపల ఉండే పిక్క మంచి ప్రోటీన్ ఇది మనకి. సో ఇలా మొత్తం అన్నీ కూడా తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు కట్ చేసిన తర్వాత కూడా దీన్ని ఒక 2 సార్లు కడుక్కుందామండి. కట్ చేసిన ముక్కలను కూడా ఒకసారి 2 సార్లు కడుక్కొని మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము ప్రాన్స్ తీసుకుందాము. ప్రాన్స్ వచ్చి నేను ఇలా చిన్న ప్రాన్స్ అయితే ఇందులో టేస్టీగా ఉంటాయండి. కొంచెం పెద్ద ప్రాన్స్ కాకుండా కొంచెం చిన్న సైజులో అయితే బాగుంటాయి. కాలువ రొయ్యలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి కాలువ రొయ్యలు అండి. ఇలా చిన్నగా ఉన్నాయి మాత్రం తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను 3/4 కిలో, నేను కిలో తీసుకుంటే అందులో కొన్ని పాడవడం వల్ల నాకు 3/4 కిలో వరకు ఈ బీన్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం 3/4 కిలో ప్రాన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. అలా కాకుండా మీరు 1/2 కిలో వేసుకోవచ్చు, 1/2 కిలో అన్న వేసుకోవచ్చు. ప్రాన్స్ ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ప్రాన్స్ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఈ క్వాంటిటీస్కి తగ్గట్టుగా నేను ఒక 1/2 కిలో వరకు ఇలా తీసుకున్నానండి. ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనము ప్రాన్స్ని వేడి చేసుకుందామండి. ఇలా కొంచెం హీట్ ఫామ్ చేద్దాము. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఈ ప్రాన్స్ని కొంచెం దగ్గరగా మనము వీటిని ఇలా రోస్ట్ చేసుకుంటే దగ్గరగా అయిపోతాయండి ప్రాన్స్. ఈ ప్రాన్స్లోంచి త్వరగా వాటర్ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇలా వాటర్ వస్తూ ఉన్నప్పుడు వీటిని మనం ఈ వాటర్ని మీరు కావాలనుకుంటే మీరు దగ్గరగా అయిపోయేలాగా కుక్ చేసుకోవచ్చండి. మీకు టైం లేకపోయినా అలా అయితే కొంచెం ఈ వాటర్ని పక్కకు తీసేసుకొని ప్రాన్స్ని సెపరేట్ చేసుకుంటే కర్రీలో ఆ వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక 100 ml వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 15 ml వరకు పీనట్ ఆయిల్ వాడుతున్నాను. ఇలా కర్రీస్లోకి ఆయిల్స్ని మిక్స్ చేసి వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇది కొంచెం బాగా దగ్గరగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఆనియన్స్ అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ అయితే నేను కారం వేస్తున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీస్కి 2 స్పూన్ అయితే కరెక్ట్గా చాలా బాగుంటుంది టేస్టీగా. ఏ వెజ్ కర్రీస్లోకైనా కూడా కారాన్ని సరిగ్గా చూసుకొని కరెక్ట్గా వేసుకుంటేనే కర్రీస్ టేస్టీగా ఉంటాయండి. మరి ఎక్కువగా వేసేసుకున్నా అలా తక్కువగా వేసుకున్నా బాగోవు. మన ప్రాన్స్ ఇలా దగ్గరగా అయిపోయినండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు చూసి వేసుకోండి. ఇదే స్టేజ్లో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా, తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా ఇందులోకి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అస్సలు ఉండకూడదండి కర్రీ చేస్తున్నప్పుడు. ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు హోల్ మసాలా వేసుకుంటున్నానండి. ఇది మన ఛానల్లో చేసిన మసాలా, చాలా బాగుంటుందండి. వెజ్, నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ మనం దీంట్లో ఎక్కువ ధనియాలు, ఇంకా జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి వీటిని
మాత్రమే మసాలా కొట్టుకుంటామండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మసాలా అంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత మనం ఇందులోకి ప్రాన్స్ వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ప్రాన్స్ వేసుకొని ప్రాన్స్ కూడా కొంచెం సిమ్లో పెట్టుకుంటూ మనం స్టవ్ని కొంచెం దగ్గరగా చేసుకుంటూ ఇందులో ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కొంచెం దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఇలా మనం మిక్స్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం పసరగా స్మెల్ వస్తూ ఉంటుంది. అదేమీ లేకుండా ఇప్పుడు మనం దీంట్లోనే బాగా దగ్గరగా మగ్గబెట్టుకోవాలండి, వాటర్ది వేయకుండా. ఇదంతా కూడా జస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకొని దీని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ జస్ట్ దాన్ని అలాగా మగ్గనివ్వాలండి. మొత్తం బీన్స్ అంతా కూడా ఇదిలా మొత్తం ముందు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను నేను ధనియా పౌడర్ వేస్తున్నానండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 1/2 స్పూన్ వరకు మనము ఇందులోకి గరం మసాలా వేసుకుందామండి. చాలా లైట్గా వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఇక ఈ ధనియా పౌడర్ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 or 2 minutes తర్వాత మనం దీంట్లోకి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. లైట్గా ఇలా సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసి బాగా దగ్గరగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా ఈ స్టేజ్లో వేద్దామండి. ఇలా స్టేజెస్ వైజ్ వేసుకోవడం వల్ల వాటికి బాగా పడుతుందండి మసాలా అంతా కూడా చక్కగా, మరి ఎక్కువగా హెవీగా అయిపోకుండా లైట్గా ఇలా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా అండి, చాలా కొంచెంగా వేసుకోవాలండి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఇది వెజ్ కర్రీస్లోకి ఎప్పుడు కూడా గరం మసాలా మరి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతా మారిపోతుందండి. కాబట్టి కొంచెం 1/2 స్పూన్ వరకు వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. 1 or 2 minutes మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి మీరు, ఇది కింద మాడిపోకుండా. అది ఒకసారి జస్ట్ మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టి అలా రిపీట్ చేస్తూ 2 to 3 times దాన్ని మూత పెట్టి మనం బాగా దగ్గరగా ఉడకపెట్టిన తర్వాతే ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ప్రాన్స్ని వేడి చేస్తున్నప్పుడు అది కింద కడాయికున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అది మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకుందామండి. బాగుంటుంది అలా పాడేయకుండా అది. సో దీంట్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేస్తే అదంతా వచ్చేస్తుంది, దానికి పట్టున్న రొయ్యలదంతా కూడా. సో ఇప్పుడు ఇందులో అది వేసుకొని ఇంకొంచెం వాటర్ లైట్గా వేసుకున్నాను. వాటర్ మరి అసలు ఎక్కువగా వేయకూడదండి కర్రీలోకి, ఎక్కువగా వేస్తే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో లైట్గా వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనము ఒక 5 minutes జస్ట్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లోనే ఒకసారి మీరు సాల్ట్ ఏమైనా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇదంతా కూడా మాడది కింద అంటుకోకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని ఒక 15 minutes అలా వదిలేస్తే ఆ 15 minutesలో ఒక 1 or 2 times మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుందండి. అంతేనండి, ఇలా మనం 15 to 20 minutes ఇలా వదిలేస్తే కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి. సిమ్లో పెట్టి వదిలేస్తే ఇంతేనండి. ఈ కర్రీకి కొంచెం టైం పడుతుంది, ఇది చిక్కుడుగా ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇంతేనండి, ఇదే ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.